డీటెయిల్స్ చూస్తే ఉక్కు పరిశ్రమ సాధనే ధ్యేయంగా ఎమ్మెల్సీ బీటెక్ రవి చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. 8 రోజుల పాటు దీక్ష చేసిన రవి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించి కోమా దశకు చేరుకోవడంతో వైద్యుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు వైద్య బృందంతో చర్చించి అనంతరం సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. వైద్యుల సలహా మేరకు తక్షణ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. దీంతో రవి దీక్షను భగ్నం చేసి రిమ్స్ కు తరలించారు. కాగా ఎంపీ సీఎం రమేష్ దీక్ష కొనసాగిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కూడా వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజే ఢిల్లీలో ఎంపీలు మొత్తం కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని కలిసి వాళ్ళు మొత్తం కూడా 18 మంది ఎంపీలు కలిసి మొత్తం కూడా ప్లాంటు అవసరం గురించి అలాగే రమేష్ చేస్తున్న దీక్ష గురించి మొత్తం కూడా అక్కడ చెప్పడం జరిగింది. అయితే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కొన్ని లేమ్ ఎక్స్క్యూజెస్ చెప్తా ఉన్నారు. స్టేట్ గవర్నమెంట్ నుంచి కొంత సమాచారం రాలేదు భూమి గురించి అలాగే ఇతర విషయాలని చెప్పి 2 అంశాల మీద అని చెప్పి అది పూర్తిగా అబద్ధం. దాన్ని నెల 22వ తారీఖునే మొత్తం సెంట్రల్ గవర్నమెంట్కి పంపించడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహారం ఎలాగుందంటే 22వ తారీఖు పంపించిన లెటర్కి సంబంధించి ఇంతవరకు వాళ్ళ దగ్గర సమాచారం లేనట్టు వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళ వైఖరి అర్థం చేసుకోవచ్చు. మరి దాని మీద కూడా ఎంపీలతో గౌరవ ముఖ్యమంత్రి గారు కాన్ఫరెన్స్ కాల్ తీసుకొని రేపు వాళ్ళందరూ కూడా అక్కడ ఉక్కు శాఖ మంత్రి దగ్గర ధర్నాకు కూడా సిద్ధమవుతా ఉన్నారు. దీనికి సంబంధించిన ఇతర తెలుగు రాష్ట్రాల్లో స్టీల్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ తెలిపారు. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ విషయంలోనూ ఎలాంటి అపోహలు అక్కర్లేదని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఉక్కు ప్లాంట్ల ఏర్పాటుపై బీరేంద్ర సింగ్తో రాష్ట్రానికి చెందిన టీడీపీ ఎంపీల బృందం భేటీ అయింది. కడపతో పాటు తెలంగాణలోని బయ్యారంలోనూ స్టీల్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఎంపీలు కోరారు. ఉక్కు ప్లాంట్ల ఏర్పాటుపై పరిశీలిస్తానని బీరేంద్ర సింగ్ హామీ ఇచ్చారు. కానీ నిర్దిష్ట గడువు ఉండాలని టీడీపీ ఎంపీలు పట్టుబట్టారు. భేటీ ముగిశాక స్టీల్ ప్లాంట్ పై చేస్తున్న దీక్ష విరమించాలని మంత్రి బీరేంద్ర సింగ్ సీఎం రమేష్ కు ఫోన్ చేశారు. Large contingent of all the honorable MPs of TDP, they are here, they met me, they discussed the possibility of putting up the plant at Kadapa, and the impression went around about few days back, and that too was somebody filed one PIL in Supreme Court. One of my very close colleague in Rajya Sabha, Mr. C.M. Ramesh, I have been told that he is on hunger strike. And one MLC, Mr. Ravi, BTech Ravi. You know, when honorable MPs, those who have come in a delegation, they have understood and they have full satisfaction that whatever misgivings or miscommunications were there, those have been sorted out. They should not press for this, and I hope they would listen to all my colleague in Lok Sabha and Rajya Sabha, including me, to do away with కడప ఉక్కు దీక్షపై సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ తో టీడీపీ ఎంపీలతో భేటీపైన చర్చించారు. సీఎం రమేష్ దీక్షపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నేడు కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ ఇంటి ముందు ధర్నా చేయాలని ఎంపీలకు సూచించారు. అలాగే బీరేంద్ర సింగ్ కు తాను కూడా లేఖ రాయాలని నిర్ణయించారు. ఈ లేఖను స్వయంగా ఆయనకు అందజేయాలని ఢిల్లీలోని ఎంపీలకు సూచించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి విశాఖ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో ఆమదాల వలస మండలం పార్వతీశంపేటలో దిగుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రావికంపేట గ్రామం వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంటారు. అక్కడ ఏరువాక పౌర్ణమిలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి జగ్గు శాస్త్రులపేటలోని ఎన్టీఆర్ గ్రీన్ ఫీల్డ్ స్టేడియంకి చేరుకుని చంద్రన్న రైతు బీమా పథకాన్ని ప్రారంభిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా యాత్రపై జగన్ స్పందించారు. పాదయాత్రను అడుగడుగున ఆదరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కుర్చీలో కూర్చున్న వ్యక్తి ప్రజల కోసం తపించాలని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని జగన్ విమర్శించారు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. అధికారంలోకి వస్తాం, నవరత్నాలు అమలు చేస్తామన్న నమ్మకాన్ని ప్రజలకు కల్పించామని జగన్ చెప్పారు. ఇవాళకి ఇడుపులపాయ నుంచి మొదలుపెట్టి 200 రోజులు పైగా పాదయాత్ర సాగింది అని అంటే ఆ వేసే ప్రతి అడుగులోనూ మేమంతా నీకు తోడుగా ఉన్నామన్నా అంటూ దారి పొడుగున అక్క చెల్లెమ్మల దీవెనలు, అవ్వాతాతల ఆశీర్వాదాలు, రుణాలు మాఫీ కాక దగ్గరుండి ప్రభుత్వం మోసం చేసిన తీరును, రైతన్న సమస్యలు, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల సమస్యలు, చదువుకుంటున్న పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంటు రాక నాన్నగారు రోజులు గుర్తుకు తెచ్చుకుంటూ అవస్థలు పడతా ఉన్న పరిస్థితులు మీ ప్రేమాభిమానాలతోనే నడుస్తుందని చెబుతూ మీరు చూపించిన ఆప్యాయతలకు ఈ 200 రోజులు నేను నడవగలిగిన దానికి పేరు పేరున మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. పట్టణాల్లో నివసించే పేద మహిళల జీవితాల్లో ఆర్థిక పరమైన అవగాహనతో వెలుగులు నింపవచ్చని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. అమరావతిలో మంత్రి నారాయణ సమక్షంలో లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్, వొడాఫోన్ ఇండియా ఫౌండేషన్ సంయుక్తంగా మెప్మాతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాల ప్రకారం మెప్మాలోని 20 లక్షల మంది పట్టణ పేద మహిళలకు ఆర్థిక పరమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దశల వారీగా నిర్వహించే శిక్షణ కార్యక్రమాలకు వొడాఫోన్ ఇండియా ఫౌండేషన్ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఆర్థిక సహకారం అందిస్తుంది. 2020 కల్లా పట్టణాల్లోని ప్రతి పేద కుటుంబం వార్షిక ఆదాయం 1,20,000కు చేరాలంటే మహిళల్లో ఆర్థిక పరమైన అవగాహన కల్పించడం తప్పనిసరని మంత్రి గుర్తు చేశారు. ఎమ్మెల్యే సినీ హీరో బాలకృష్ణ హిందూపూర్ నియోజకవర్గంలో పర్యటించారు. 3 రోజుల పర్యటనలో భాగంగా సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే సోమఘట్టలో డిజిటల్ క్లాస్ రూమ్ను ప్రారంభించారు. చాగలేరులో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని దళితవాడలో సహపంక్తి భోజనం చేశారు. అనంతరం పల్లెబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫీజిబిలిటీ రిపోర్ట్ సకాలంలో అందించకపోవడం వల్లే కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ఆలస్యమైందని, అందుకు అధికార తెలుగుదేశం ప్రభుత్వమే కారణమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. కేంద్రం ఉక్కు పరిశ్రమ ఇస్తోందని తెలిసే టీడీపీ నేతలు ఆమరణ దీక్షల పేరుతో డ్రామాలాడుతున్నారని కన్నా విమర్శించారు.
అనంతపురం జిల్లాలో 2 రోజుల పర్యటన కోసం వచ్చిన కన్నా జిల్లా పదాధికారుల సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని విధాలుగా కేంద్రం సహకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కావాలని తమను ప్రజల్లో దోషులుగా నిలబెట్టాలనే కుటిల యత్నాలు చేస్తోందని, దీన్ని అందరూ గమనించాలని అన్నారు. చట్టంలో పెట్టినటువంటి అంశాలు మొత్తాన్ని కూడా ఆల్మోస్ట్ పూర్తి చేశాం. చట్టంలో 10 సంవత్సరాల్లో చేయమని ఇచ్చినప్పటికీ కూడా చట్టంలో పెట్టినవి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేశాం. చట్టంలో 11 ఇన్స్టిట్యూషన్స్ పెట్టమని ఇస్తే దగ్గరగా 25 ఇన్స్టిట్యూషన్స్ పైగా కూడా ఈ రాష్ట్రానికి కేంద్ర ఇన్స్టిట్యూషన్స్ పెట్టడం జరిగింది. రాష్ట్రానికి రాకుండా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణకి తప్ప ఆంధ్ర రాష్ట్రానికి ఒక సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ కూడా వచ్చిన పరిస్థితి కాదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఒక్క ఇన్స్టిట్యూషన్ కూడా మరి తీసుకొచ్చినటువంటి కొత్త డీజీపీ ఎంపికపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. సీఎస్ పునేటా నేతృత్వంలో 3 సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో ఐఏఎస్లు మన్మోహన్ సింగ్, శ్రీకాంత్, సాంబశివరావు ఉన్నారు. కొత్త డీజీపీ రేసులో విజయవాడ సిపి గౌతమ్ సవాంగ్తో పాటు సురేంద్రబాబు, ఆర్పీ ఠాకూర్ ఉన్నారు. ఈ నెల 30వ తేదీతో ప్రస్తుత డీజీపీ మాలకొండయ్య పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో 2 రోజుల్లో కొత్త డీజీపీ ఎంపికను ప్రభుత్వం పూర్తి చేయాల్సి ఉంది. విజయవాడలో నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన ఓ వైద్యాధికారి అరాచకంగా ప్రవర్తించాడు. వైద్యుల వాట్సాప్ గ్రూప్లో అశ్లీల చిత్రాలను పోస్ట్ చేశాడు. దాదాపు 200 మంది డాక్టర్లు ఉన్న గ్రూప్లో వీటిని పోస్ట్ చేశాడు. ఏపీ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్లో జేడీగా రవికుమార్ పనిచేస్తున్నాడు. ఈయన వాట్సాప్ నిర్వాకంపై గ్రూప్లోని మహిళా డాక్టర్లు మండిపడుతున్నారు. సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటును ఆకాంక్షిస్తూ టీడీపీ ఎంపీ సీఎం రమేష్ చేస్తున్న దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. దీక్ష చేపట్టి రోజులు గడుస్తున్నా 8 రోజులు గడుస్తున్నా స్పందన లేకపోవడంతో కేంద్ర వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉక్కు దీక్షకు మద్దతుగా రాజమహేంద్రవరం కోటగుమ్మం జంక్షన్ వద్ద టీడీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గుడా చైర్మన్ గన్ని కృష్ణ ఒకరోజు దీక్ష చేపట్టారు. రాష్ట్రంలో బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీలు కుమ్మక్కై చంద్రబాబుని గద్దె దించాలని కుయుక్తులు పన్నుతున్నాయని ఆరోపించారు. తన సొంత జిల్లాలో ఉక్కు కర్మాగారం కోసం జగన్ మాట్లాడకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, జిల్లాకు ఉక్కు పరిశ్రమను ఆకాంక్షిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో కడప జిల్లా రాజంపేట పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన నేతలు అనంతరం ఎన్టీఆర్ విగ్రహం వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి కేంద్ర వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేంద్రం నుంచి స్పష్టమైన హామీ రాకుంటే నిరసనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఏపీ మోడల్ స్కూల్స్ నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీ మోడల్ స్కూల్ టీచర్లు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి జీతాలు చెల్లిస్తున్నా ఇకపై రాష్ట్రమే చెల్లించాలన్నారు. జీతాల చెల్లింపుపై ప్రభుత్వం వేసిన ఎమ్మెల్సీ కమిటీలోని అంశాలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తే జూలైలో డైరెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా ఈ రోజు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. బెజవాడ కనకదుర్గమ్మకు మొక్కు చెల్లించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ముక్కు పుడకను తయారు చేయించింది. బంగారం, విలువైన రాళ్లు, రత్నాలు పొదిగి ఈ ముక్కు పుడక 11.29 గ్రాముల బరువు ఉంది. ఉదయం 11:30 బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న కేసీఆర్ అక్కడి నుంచి రోడ్డు మార్గాన విజయవాడ గేట్వే హోటల్కు చేరుకుని బస చేస్తారు. మధ్యాహ్నం 12:40 శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి చేరుకుని అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అవుతారు. ముఖ్యమంత్రి రాకకు ఏర్పాట్లను చూసుకునేందుకు ఆ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఏ ఇంద్రకరణ్ రెడ్డి బుధవారమే విజయవాడకు చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాంగ్రెస్ పార్టీకి తిరిగి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్న టీఆర్ఎస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరిస్తున్నారని డీఎస్పై నిజామాబాద్కు చెందిన టీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో డీఎస్ నేడు కేసీఆర్ను కలిసి వివరణ ఇవ్వనున్నారు. సాయంత్రం సీఎంను కలిసేందుకు ప్లాన్ చేసుకున్న డీఎస్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. సీఎంతో భేటీ అయి పార్టీ మార్పుపై వివరణ ఇవ్వనున్నారు. కేసీఆర్ విజయవాడ పర్యటన నుంచి వచ్చాక డీఎస్ను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వారు లేఖ రాశారు. లేఖ ఎందుకొరకు రాశారు, ఏం రాసిండ్రు, అసలు ఎంత వాస్తవం ఎంత కాదనేది నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఈ అవసరము నా లెక్క ప్రకారం పార్టీలో ఉన్న విధి విధానాలను బట్టి చూస్తే ఇంత దూరం పోవాల్సిన అవసరం లేదు. ఇది వాళ్ళేదో లెటర్ రాసి చీఫ్ మినిస్టర్ గారికి నా మీద యాక్షన్ తీసుకోమని రికమెండ్ చేసేంత సీన్ ఏం లేదన్న. ఏదైనా ఉంటే నాతో మాట్లాడితే సరిపోయేది, సార్ట్అవుట్ అయ్యేది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు లెటర్ రాశారు కనుక నేను దాని గురించి కామెంట్ చేయదలుచుకోలేదు. ముఖ్యమంత్రి గారు ఏది సరైన నిర్ణయం అనుకుంటే ఆ నిర్ణయం తీసుకుంటారు. దాని గురించి చీఫ్ మినిస్టర్ ఇస్ ద రైట్ పర్సన్ టు టేక్ ఎ డెసిషన్. నేను ఏ రోజు కూడా నా రాజకీయ జీవితంలో ఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీకి నష్టం జరిగే కార్యక్రమం ఎన్నట్టు చేయలేదు, నాకు అలవాట్లేదు, చేయను కూడా. దీంట్లో అతి ఉత్సాహం తప్ప ఇంకేం లేదు. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు కలవకుండా ఇంకోటి దొరుకుతాడే. కానీ ఈ ట్రిప్ లో నేను ఏదో గులాం నబీ ఆజాద్తో కలిసినానని మాట్లాడుతున్నారు అంతా బయట మీడియా వాళ్ళు చెప్తా ఉన్నారు. అది కళ్ళ అబద్దం, పచ్చి అబద్దం. నేను పోయిందో ఒక పర్సనల్ పని మీద పోయినా అట్లనే నా ఇంటి చేంజెస్ ఏమేమి చేయాలో రాసి చేయాల్సి ఉండే. పోయినా 2 days ఉన్నా పని చేసుకున్నా వచ్చేసిన. ఏ పాలిటీషియన్ కలవలేదు. అసలు టీఆర్ఎస్ లో చేసినప్పుడు పాలిటీషియన్ కలవడమే తగ్గిపోయింది కదా. కుట్రదాన్ని దీన్ని మరి ఏమంటారో ఏందో మీకు వదిలేస్తారు. ఒడిశాకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి నైరుతి వైపున కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో రానున్న 2 రోజులు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. మరోవైపు వర్షాల ప్రభావంతో కొద్ది రోజులుగా మండిపోతున్న ఎండలు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో అనకాపల్లి, చింతూరులో 3 సెంటీమీటర్లు, విశాఖపట్నం, పోలవరం, చీపురుపల్లి, యలమంచిలి, పాడేరు, నూజివీడిలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘించడంతో భారీ జరిమానా ఎదుర్కొన్న ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకుకు మరో షాక్ తగిలింది. మార్గదర్శకాల ఉల్లంఘన నేపథ్యంలో కంపెనీపై దర్యాప్తు చేస్తున్నందున ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కొత్త ఖాతాదారులను చేర్చుకోరాదని ఆర్బీఐ స్పష్టం చేసింది. కొత్త కస్టమర్ల రిజిస్ట్రేషన్ను నిలిపివేయాలని ఆదేశించింది. జనవరి 5, 2018 నుంచి కొత్త కస్టమర్లను చేర్చుకోవడం లేదన్న ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నట్టు తెలిపింది. నిబంధనల ఉల్లంఘన విషయంలో ఈ ఏడాది మార్చిలో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు ఆర్బీఐ 5 కోట్ల జరిమానా విధించింది. ఖాతాదారుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే వారి ఖాతాలు ప్రారంభించినట్లు గత ఏడాది నవంబర్ 20-22 తేదీల మధ్య ఆర్బీఐ నిర్వహించిన పరిశీలనలో తేలింది. దాదాపు 23 లక్షల ఖాతాలు ఇదే తరహాలో ప్రారంభించినట్టు తేలడంతో జనవరి 15న ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకుకు ఆర్బీఐ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. బ్యాంకు నుంచి వచ్చిన వివరణ తర్వాత 5 కోట్ల జరిమానా విధించిన ఆర్బీఐ తాజాగా కొత్త ఖాతాదారులను చేర్చుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణికులకు జెట్ ఎయిర్వేస్ తీపి కబురు అందించింది. అంతర్జాతీయ విమాన సర్వీసుల టికెట్ల ధరలపై డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నట్లు ప్రకటించింది. దేశీయ విమాన టికెట్లపై 25%, అంతర్జాతీయ విమాన టికెట్లపై 30% డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నట్లు తెలిపిన జెట్ ఎయిర్వేస్ ఈ ఆఫర్ జూన్ 30 వరకు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. జూలై 11న అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో ప్రయాణించేవారు టికెట్లను జూన్ 27, 2018 నుంచి బుక్ చేసుకోవచ్చని జెట్ ఎయిర్వేస్ స్పష్టం చేసింది. ఫిఫా వరల్డ్ కప్ 2018లో హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగిన డిఫెండింగ్ ఛాంపియన్ జర్మనీ లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టింది. గ్రూప్ ఎఫ్లో భాగంగా దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్లో 2-0 తేడాతో ఓటమి పాలైంది. పసికున్న దక్షిణ కొరియా ఏకంగా 2 గోల్స్ సాధించినా జర్మనీ మాత్రం ఒక్క గోల్ కూడా సాధించలేకపోయింది. దీంతో గ్రూప్లో 4వ స్థానంతో సరిపెట్టుకున్న జర్మనీ నాకౌట్ దశకు క్వాలిఫై కాలేదు. 4 సార్లు విజేతగా నిలిచిన జర్మనీ ఈ టోర్నీలో లీగ్ దశలోనే తప్పుకోవడం జర్మనీ అభిమానులతో పాటు ప్రపంచ ఫుట్బాల్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. తొలి మ్యాచ్లో మెక్సికోతో పరాజయం పొందిన జర్మనీ స్వీడన్తో జరిగిన మ్యాచ్లో అద్భుతంగా ఆడి విజయం సాధించడంతో అభిమానుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. కానీ ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో కొరియా చేతిలో ఓటమి పాలవడం, అదే సమయంలో మెక్సికోతో జరిగిన మ్యాచ్లో స్వీడన్ 3-0తో విజయం సాధించడంతో పాయింట్ల జాబితాలో తొలి 2 స్థానాల్లో నిలిచిన స్వీడన్, మెక్సికోలు 2 రౌండ్లోకి ప్రవేశించగా జర్మనీ, కొరియాలు ఇంటి దారి పట్టాయి. పసికున్న ఐర్లాండ్తో జరిగిన తొలి T20లో కోహ్లీసేన భారీ విజయాన్ని